వైసీపీ మేనిఫెస్టోపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి స్పందించారు. తెదేపావని అమలు కాని హామీలను ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ దశల వారీగా అమలు చేసిందని తెలిపారు. పెద్దకంచెలలో రెడ్డి సోదరులు ఆత్మీయ సమావేశం మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. సమావేశానికి వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గుడివాడ అమర్నాథ్, బొత్స ఝాన్సీలతో కలిసి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు చెప్పే శ్రీరంగ నీతులను ఎవరు నమ్మరని చెప్పారు. గత తెదేపా హయాంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, అటువంటి వ్యక్తికి ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలపైన సుబ్బారెడ్డి స్పందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, దేవర సంఘం గౌరవ అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఆ ప్రజల మేనిఫెస్టోని జగన్ 2.0 మేనిఫెస్టోని నిన్న ప్రకటించడం, ప్రజల నుంచి అపూర్వమైనటువంటి స్పందన రావడం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే చేస్తాడనేటువంటి నమ్మకం గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ప్రజలకు కల్పించడం, తప్పకుండా రానటువంటి కాలంలో గతం కన్నా మంచి చేస్తాడనేటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజల్లో కలగడం, 1,60,00,000 కుటుంబాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా దాదాపు 1,20,00,000 కుటుంబాలకి మేలు చేసినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్ననలు పొందడం, చెప్పినటువంటి కార్యక్రమాల కన్నా పరిస్థితులను బట్టి మరింత మెరుగైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వీటన్నిటినీ కూడా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకటించకపోయినా ప్రజలకు మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. దాదాపు సంవత్సరాల కాలంగా చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీలు అనుకొని రోజు రోడ్ల మీద తిరుగునా ఆ గ్యారంటీలకి ఇప్పటికే వారంటీ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోతో. సో దానికి ఇంకా ప్రజలకి పని లేదు, ఆయన ఎక్కడ చెప్పినా సరే పెద్ద ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన విధానాల్ని, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పథకాల్ని ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు వాటిని పాటిస్తున్నటువంటి సందర్భంలో వ్యవస్థల్ని, సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, మిగిలినటువంటి అనేక రైతు భరోసా కేంద్రాలు కానీ, అలాగే డిజిటల్ లైబ్రరీలు కానీ, వెల్నెస్ క్లినిక్లు కానీ ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడు బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అనేటువంటి విషయాన్ని ప్రజలు ముఖ్యంగా దాన్ని అంగీకరిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడి నోట వస్తున్నటువంటి మాట. తప్పకుండా మేనిఫెస్టో ప్రజల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతుందని చెప్పి అందరం కూడా భావిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని, బీజేపీ పార్టీని అడగాలి. మేము స్టీల్ ప్లాంట్ కాపాడటం కోసం విశాఖపట్నం ప్రజల సాక్షిగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఒక్క విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి కాదు, తెలుగు వాళ్ళ గుండె చప్పుడు, ఆంధ్రుల హక్కు, దాన్ని కాపాడటం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పడం జరిగింది. దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. కానీ ప్రతిపక్షం గతంలో ఇచ్చిన ఒక్కటైనా ఒకటి 666 ఇచ్చారు. ఒక్కటేంటే ఒకటి, ఇంటికి ఒక ఉద్యోగం కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఆడపిల్లలు పుడితే 25,000 ఇస్తామని కానీ, మహిళలు రుణమాఫీ చేస్తామని కానీ, రైతు రుణమాఫీ చేస్తామని కానీ, రైతుకి ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళు కరెంట్ ఇచ్చి ఆదుకుంటామని కానీ, ఏదైతే ఇచ్చారో సబ్సిడీ ఇస్తామని కానీ ఏది ఇచ్చిన పాపాన్ని పోలేదు. అటువంటిది ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రజలకి